హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. మామ ఇప్పుడే మన విశ్వక్ సేన్ నటించిన గామి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మామ ఏమన్నా ఉందా అసలు ట్రైలర్? చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ మూవీ అయితే రాబోతుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. శివరాత్రి కానుకగా వచ్చే ఈ మూవీ ఒక్క ట్రైలర్ తో అంచనాలను అమాంతంగా పెంచారు డైరెక్టర్ అయితే. ఇంకోవైపు మన ప్రభాస్ అన్న ట్రైలర్ చూసి టీమ్ కి వీడియో బైట్ ద్వారా విషయం చెప్పడంతో గామి మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది. 2018 లో స్టార్ట్ చేసిన ఈ మూవీకి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్న ఈ మూవీ టీమ్ కి అయితే జెన్యూన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మామ. పైగా క్రౌడ్ ఫండింగ్ మూవీ ఇది. మన విశ్వక్ సేన్ ఫలక్నామా దాస్ మూవీ టైంలో ఈ మూవీ స్టార్ట్ చేశారంట. నిజంగా మూవీ టీం డెడికేషన్ ని మెచ్చుకోవాలి మామ. డైరెక్టర్ విద్యాధర్ ఫస్ట్ మూవీ అయినా ఈ కథ ఎంతో రీసెర్చ్ చేసి రాసుకున్నాడు. వారణాసి కుంభమేళ జరిగే టైంలో అంత క్రౌడ్ మధ్యలో మూవీ తీసి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇవ్వబోతున్నాడు. ఇంకా మన విశ్వక్ సేన్ విషయానికి వస్తే ఈ మూవీ కోసం పడిన కష్టం వింటుంటే నిజంగా మామ ఒక రెస్పెక్ట్ అయితే పెరిగింది. నమ్మిన మూవీ కోసం రిస్క్ చేయడం లాంటివి, రియల్ స్నో లో పడిన కష్టం, కుంభమేళ టైంలో అంత క్రౌడ్ మధ్యలో అఘోర గెటప్ లో తిరుగుతూ. ఇన్ఫాక్ట్ మన విశ్వక్ సేన్ షేర్ చేసుకున్న ఒక విషయం ఏంటంటే షూటింగ్ టైంలో అఘోర గెటప్ లో ఉన్న విశ్వక్ ని చూసి అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు డబ్బులు కూడా ఇచ్చారంట. అంతలా తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. నో ఫైట్స్, నో డైలాగ్స్, నో డాన్స్, ఓన్లీ మ్యాజిక్ అనేలా ఒక మంచి అడ్వెంచర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా అనేలా ఉంది ఈ మూవీ. ఇంకా ట్రైలర్ లో మూవీ స్టోరీ అయితే డైరెక్టర్ మనకి చెప్పేశాడు. మానవ స్పర్శతో ఒక ప్రాబ్లం ని ఫేస్ చేసే హీరో అసలు అఘోర ఎందుకయ్యాడు, తను ఎవరు, తన ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ ఉంది అనే, తన ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ జోన్ లో అయితే ఆడియన్స్ ని కట్టిపడేశాడు డైరెక్టర్. హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పైత్ర తిథి నాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాలు ఆగాలి, నువ్వు తొందరగా హిమాలయాలకు వెళ్ళాలి అనే ఈ డైలాగ్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మామ. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. మూవీ కెమెరా వర్క్ అయితే అదిరిపోయింది. మ్యూజిక్ నరేష్ కుమారన్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైనల్ గా మామ ట్రైలర్ అయితే ఇంప్రెస్ చేసింది. ఇంకా మూవీ ఎలా ఉంటుందో చూడాలి. 100% టీం కష్టానికి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ సినిమా బాగుండాలి. జై హింద్.